టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే వచ్చే రెసిపీ ఏంటో తెలుసా? నా స్టైల్లో గోంగూర పచ్చడి అండి. గోంగూర టమాటా కలిపి రోటి పచ్చడి. ఇది అందరికీ తెలిసిన విషయం. పెద్ద స్టైల్ ఏంటి అనుకుంటున్నారా? స్టైల్ చేసే విధానంలో ఉంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. గోంగూరని ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. ఇసుక ఉంటుంది కదా, అది పోయే వరకు కడిగి ఎండలో ఒక 10 నిమిషాలు ఎండబెట్టి తడి లేకుండా ఇలా ఉంచుకోవాలి. ఒక పెద్ద టమాటా తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఎండుమిరపకాయలు అండ్ నువ్వులు అండ్ జీలకర్ర, తాలింపు దినుసులు, ఆవాలు, మెంతులు. ఇది ధనియాలు డ్రై రోస్ట్ చేసి వేయించి పొడి పెట్టుకుంటానండి నేను ఎప్పుడు కూడా. అండ్ ఇంగువ, 4 పచ్చిమిరపకాయలు, చిన్న ఉల్లిపాయ. సో కావాల్సిన పదార్థాలు ఇదేనండి. సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో ఏంటో మనం చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? వచ్చేది ఫ్రెండ్స్, పచ్చడి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయి పెట్టుకుందాము. కడాయి కొంచెం వేడైన తర్వాత, కొంచెం ఎక్కువ అక్కర్లేదండి, గోంగూర వేయించుకోవాలి. గోంగూర వేయించుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చూసారా, కొంచెం ఎక్కువ అక్కర్లా. కొంచెం నూనె అయితే వేడి చేసేద్దాము. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. పచ్చడిలో చాలా మంది కొంచెం పల్లీలు అలా వేస్తారు. నువ్వులు వేస్తే కనుక పచ్చడి టేస్టే మారిపోతుంది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇక్కడ నూనె అయితే వేడైంది. ఇది మనం కడిగి ఆరబెట్టుకున్నాం కదా. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల మీరు బయట పెట్టుకున్నా కూడా పాడవదండి పచ్చడి కూడాను, అలా ఫ్రెష్గానే ఉంటుంది. సో అందుకని కొంచెం ఎండబెట్టానమాట. దీన్ని అయితే వేయించేసుకుందాం. నేను ఇక్కడ ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగుంటుంది. విడిగా అయితే మీకు 3-4 డేస్ నిలవ ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా, చాలా బాగుంటుంది. పచ్చి వాసన కొంచెం బాగా వేపితే చాలా టేస్ట్ వస్తుంది. చూసారా, ఇలా వేగిపోవాలి. చూపించండి. చూసారా, ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది గిన్నె కంటుకుపోయి. చూసారా, ఆకు చూడడానికి ఇంత కనిపిస్తుంది. వేయించి మగ్గిపోతే ఇంతే అవుతుంది, ఎక్కువ అవదండి. మనం జనరల్గా ఆకుకూరలతో రోటి పచ్చడి చేసుకుంటూనే ఉంటాం కదా. చుక్క కూరని, మెంతి కూరని అలా చేసుకుంటూ ఉంటాం కదా. చూస్తారా, ఇదైతే వేగిపోయింది. దీన్ని ఇలా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయి పెట్టుకుందాం. కొంచెం మళ్ళీ ఆయిల్ పోసుకుందాం. టమాటాలు, పచ్చిమిర్చి మగ్గాలి కదా. కొంచెం ఆయిల్ వేడిన తర్వాత 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అంటే మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి. నూనె వేడైంది. టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇది కూడా కొంచెం మగ్గే వరకు ఉంచండి. పచ్చిమిర్చి వేస్తున్నాను. ఒక 5 నిమిషాలు మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత మిగతా ప్రాసెస్ చూసేద్దాం. ఇది మగ్గింది చూద్దామండి. దీన్ని దింపేసేద్దాం. మగ్గిపోయింది ఇది ఇలాగా. ఇప్పుడు ఇంకొక కడాయిలో ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత నువ్వులు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి ఇవన్నీ వేయించుకుందామండి. ఆయిల్ వేడైంది. ముందుగా అయితే కొంచెం నువ్వులు వేస్తున్నాను. చూసారా, కొంచెం నువ్వులు వేస్తున్నాను. జీలకర్ర, అలాగే మెంతులు. మీ దగ్గర ధనియాలు ఉంటే ధనియాలు కూడా ఇందులో వేయించేసుకోండి. నేను పొడి కొట్టు పెట్టుకున్నాను కాబట్టి ఇది మిక్సీ పట్టిన తర్వాత ఈ పొడి యాడ్ చేస్తాను. అండ్ కొంచెం ఆవాలు, ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేద్దామండి.
ఈ పచ్చడి అన్నంలోకి రోటీల్లోకి చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఒక 5-10 ఎండుమిరపకాయలు తీసుకోండి, మీ కారానికి తగినట్టుగా తీసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. జస్ట్ ఒక 2 minutes అంతే, మాడకుండా వేయించండి, కలపండి. ఇది కొంచెం శనగపప్పు వేస్తున్నా. ఈ సరే వేగిపోయింది. ఇవి గలగలలాడాలన్నమాట. ఎండుమిరపకాయ వేగిందంటే గలగలలాడుతూ ఉండాలన్నమాట. సో ఇప్పుడైతే ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. ఇది చల్లారిపోయిందండి. ఎండుమిర్చి అవి వేయించుకున్నాం కదా, నువ్వులు, ఆవాలు, మెంతులు ఇవన్నీ వేయించుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని చిన్న మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇందులోనే తగినన్ని వెల్లుల్లిపాయలు నేను ఇక్కడ కొంచెం వేస్తున్నానండి. అండ్ తగినంత ఉప్పు, అండ్ చిటికెడు పసుపు కొంచెం సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూసారా, ఇలా కొంచెం పచ్చగా నలిగిన తర్వాత మనం టమాటాలు మగ్గించి పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా వేసేసుకుందాం. దీన్ని కూడా కొంచెం మిక్సీ పట్టుకున్నాక అప్పుడు లాస్ట్లో గోంగూర వేద్దాం. చూసారా, ఇది ఇలా నలిగిపోయింది. ఇలా నలిగిన తర్వాత ఈ గోంగూర ఏదైతే వేయించి పెట్టుకున్నామో అది కూడా ఇందులో వేసి కలిపేద్దాము. ఇంకొకసారి మిక్సీ వేసుకుంటాము. చూసారా, ఇలా మెత్తగా నలిగిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని తాలింపు వేసుకుందాము. ఇప్పుడు పచ్చడి చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక తాలింపు వేసుకుందాం. ఇప్పుడు పొయ్యి అయితే ఆన్ చేసుకుందాం. ఈ వేయించుకున్న కడాయిలోనే మనం తాలింపు వేసుకుందాం. తాలింపుకి సరిపడా నూనె, నూనె కొంచెం వేయిన తర్వాత వేడైన తర్వాత తాలింపు దినుసులు వేస్తాం. మనం ఈ పచ్చడిలో చింతపండు వేయలేదండి, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది, టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి ఆ పులుపు సరిపోతుంది పచ్చడికి. మనం పచ్చడి వేసుకున్నాం, చింతపండు వేయక్కర్లేదు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇంగు వేసుకుందాం. ఎండలు బాగా ముదిరిపోతున్నాయి ఫ్రెండ్స్, అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ వాటర్ తాగుతూ ఉండండి. పల్చగా మజ్జిగ చేసుకుని తాగండి. కూల్ డ్రింకులు అవి అవాయిడ్ చేయండి. రాగి జావా, సగ్గుబియ్యం జావా ఇలాంటివి జావాలు తాగుతూ ఉండండి ఎక్కువగా. అవైతే స్ట్రెంత్ వస్తాయి, అలసట ఉండదు. రాగి జావా ఎక్కువ హెల్దీగా ఉంటుంది. అలా చేసి చూడండి ఫ్రెండ్స్. చూసారా, కొంచెం ఇంగు వేస్తున్నాను. ఇది ఇట్లా కలిపేసిన తర్వాత ఈ తాలింపు కూడా చల్లారాలి ఫ్రెండ్స్. చల్లారితేనే మీకు పచ్చడి బయట ఉన్నా కూడా మీకు పాడవదు. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా అదే టేస్ట్ ఉంటుంది, బయట పెట్టుకున్నా కూడా మీకు 2-3 రోజులు నిలవ ఉంటుంది. సో ఇది చల్లారిన తర్వాత మనం పచ్చడిలో కలిపేసుకుందాం. ఇదైతే చల్లారిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఇలా వేసేసుకుందాం. మీరు కావాలి అనుకుంటే, మీకు వెల్లుల్లిపాయలు కనపడాలి అనుకుంటే ఇదే తెరమూతలో అన్ని వెల్లుల్లిపాయలు వేయించుకొని కలుపుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం మిక్సీ పట్టున్నాం కాబట్టి సరిపోతుంది ఆ ఫ్లేవరు. మీకు ముక్క అది వెల్లుల్లిపాయ ఊరి బాగుంటుంది అనుకుంటే వేయించుకోండి. నేనైతే స్కిప్ చేశాను. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకొని అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి తిని, ఇంకా చెప్పాలి అంటే ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేసేసాను, ఎందుకంటే ఇలా ఉల్లిపాయ వేస్తే మీకు నిలవ ఉండదు, బయట మీరు పెట్టుకున్నా నిలవ ఉండదు.
సో నా గోంగూర టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.